ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే నినాదం కొత్తగా ఎందుకు వచ్చింది, ఒకప్పుడు ఉన్నది మధ్యలో ఎందుకు పాస్ అయింది, ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది, ఎవరికి ప్రయోజనం చేకూరదు, దీని గురించి చెప్పండి సార్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది మీరు చెప్పినట్లని 1967 అంటే మన రిపబ్లిక్ అయిన తర్వాత 1950 నుంచి 1967 దాకా ఇది నడిచింది. 4 సార్లు లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్ త్రూఅవుట్ ద కంట్రీ ఒకటేసారి నడిచింది. ఓకే, మనం ఒకటేసారి అంటే ఒక మాట మనం అర్థం పెట్టుకోవాలి, ఒక రోజు అని కాదు. యూజువలీ లోక్సభ ఎలక్షన్ అనగానే ఇది 6-8 ఫేజ్లు ఉంటుంది, డిఫరెంట్ స్టేట్స్. ఒక స్టేట్లోనూ 2-3 సార్లు 3 ఏరియాస్లో ఉంటుంది. అవును సార్, పెద్ద పెద్ద స్టేట్స్లో పాపులేషన్ ఎక్కువ. అసలు యూపీ లాంటి ప్లేస్లో 5-6 ఫేజెస్ ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో 3 ఫేజ్లు ఉంటుంది. అట్లనే మధ్యప్రదేశ్ కూడా, రాజస్థాన్. సో మనం అర్థం చేసుకోవాలంటే 67 దాకా 4 సార్లు లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకటేసారి జరిగింది. మళ్ళీ ఏమైంది అప్పుడు? దాని తర్వాత ఎందుకు ఆపేశారు? దానికి కారణాలు ఉన్నాయి. ఏం జరిగిందంటే 67 తర్వాత కొన్ని స్టేట్స్లో ప్రెసిడెంట్స్ రూల్ రావడం మొదలుపెట్టింది. మీకు తెలుసు ప్రెసిడెంట్స్ రూల్ ఎందుకు వస్తుందని మహేష్. ప్రెసిడెంట్స్ రూల్ ఏమవుతుంది, ఒక్కసారి ఒక గవర్నమెంట్ పడిపోతే, అది ఏదైనా ఉండొచ్చు, ఎమ్మెల్యేలు పారిపోయారు, లేకుంటే మెజారిటీ పోయింది, ఏదైనా జరిగి నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకొస్తారు ఆపోజిషన్ వాళ్ళు, దాంతో గవర్నమెంట్ పడిపోతుంది. ఓకే, దాని పడిపోయినప్పుడు ఏమవుతుంది, ప్రెసిడెంట్స్ రూల్ పెడతారు. దాని తర్వాత ఫ్రెష్ ఎన్నికలు అనౌన్స్ చేస్తారు, ఎందుకంటే ఆపోజిషన్ పార్టీ కూడా అన్ని ఓట్లు లేవు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. దానికోసం ఇది యూజువలీ జరిగేది. సో 67 తర్వాత ఏమైంది, ఒకసారి మీరు ఒక అసెంబ్లీది ప్రెసిడెంట్స్ రూల్ పెట్టినప్పుడు దాని పీరియాడిసిటీ పెరుగుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. ఇప్పుడు మొన్న కేరళలో అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది, తమిళనాడులో కూడా జరిగింది. ఎగ్జాంపుల్ తీసుకుందాం, తమిళనాడులో రేపు విజయ్ మెజారిటీ పోతుంది సడన్గా ఒక 2 సంవత్సరాల తర్వాత. 2028లో ఏదో జరిగింది, మెజారిటీ పోతుంది, గవర్నమెంట్ పడిపోతుంది, ప్రెసిడెంట్స్ రూల్ పెడతారు, గవర్నర్ అసెంబ్లీని డిజాల్వ్ చేస్తారు, ఎన్నికల కమిషన్ కొత్త ఎలక్షన్ అనౌన్స్ చేస్తారు. ఎప్పుడు 2028 ఫర్ ఎగ్జాంపుల్ ఇది జనవరిలో జరిగింది అనుకోండి, ఈ నో కాన్ఫిడెన్స్, ఒక జూన్లో ఎలక్షన్ వస్తుంది, 6 నెలల లోపల ఎలక్షన్ చేయాలి. సో నెక్స్ట్ 2028 జూన్లో ఎలక్షన్ వస్తుంది. 2028లో ఒక పార్టీ గెలుస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ డిఎంకే గెలిచింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాతనే నెక్స్ట్ ఎలక్షన్ వస్తుంది. వెరాజ్ దిస్ అసెంబ్లీ ఎలక్షన్ మీరు వన్ నేషన్ వన్ పోల్ ఉన్నప్పుడు ఎందుకు అది ఆగిపోయిందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో 67లో ఆగిపోవడానికి కారణం ఏంటంటే కొన్ని గవర్నమెంట్స్ డిజాల్వ్ అయిపోయినాయి. ఓకే, అప్పుడు ఏం చేయాలండే, మిగతా టర్మ్ అంటే విజయ్ ఇప్పుడు ఏదైనా పార్టీ, ఇప్పుడు తమిళనాడులో ఉన్న పార్టీ ఓడిపోయారంటే 28 మే తర్వాత దాని రిమైండర్ టర్మ్ ఎంత ఉందో ఆ టర్మ్కి ఆ గవర్నమెంట్ ఉండాలి. అప్పుడు మీకు కట్ ఆఫ్ వచ్చేస్తుంది ఇమీడియట్గా. అప్పుడు సమాన అవకాశాలు ఉండవు అందరికి. అంతకు ముందున్న గవర్నమెంట్ ఏదైతే పీరియడ్ ఉందో అంత ఉండదు, ఎంతైతే టెన్యూర్ ఉందో దాని వరకే చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అది కరెక్ట్ గా ఎలక్షన్ టైంకి వచ్చేస్తుంది, అందరూ ఒకటే లైన్ లో వచ్చేస్తారు. లేకుంటే ఏమైతుంది, దీన్ని పొడిగి బయటికి వెళ్ళిపోతుంది అది. దెన్ యూ కెనాట్ డ్రింక్. దానికోసం ఆగిపోయింది 67 తర్వాత. అండ్ దీని సీరియస్నెస్ ఎలా ఉంటుందంటే, మేము మొన్నే వచ్చాము, మేము కరెక్ట్ గా పాలించే టైంకి మాకంత సమయం సరిపోలేదు అనే బిగ్గెస్ట్ రాజ్యసభలో ఉంది కదా. రాజ్యసభలో ఒక మెంబర్ రిజైన్ చేస్తే ఇంకొక కొత్త మెంబర్ ఎలక్షన్ గెలిచి వస్తే ఆ మెంబర్కి రిమైనింగ్ పీరియడే ఉంటుంది. ఏది రిజైన్ చేసిన మెంబర్కి 4 సంవత్సరాలు ఉంటే రాజ్యసభలో 6 సంవత్సరాలు, దాన్ని హాఫ్ ఉంటుంది, ఎంతైనా ఎంత మిగిలిపోయింది అంతే ఉంటుంది, వాళ్ళకి ఫుల్ టర్మ్ ఉండదు. దట్ ఈస్ ద వే టు డూ ఇట్ యాక్చువల్లీ, కరెక్ట్ అది. ఇప్పుడు జరిగింది ఇది ఏంటంటే, దాని తర్వాత ఎమర్జెన్సీ వచ్చింది, ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ తీసుకొచ్చి ఎమర్జెన్సీలో లోక్సభ టెన్యూర్ పొడిగించేశారు. అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. లోక్సభ యూజువల్లీ 5 సంవత్సరాలకు ఉంటుంది, షీ ఎక్స్టెండెడ్ ద లోక్సభ. సో న్యాచురల్లీ మళ్ళీ ఇది మ్యాచ్ కాదు కదా. సో అట్లాంటిది నడుచుకుంటూ పోతే తర్వాత ఫస్ట్ దీని వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ ప్రొపోనెంట్స్ దీనిది వాజ్ నరేంద్ర మోదీ. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, దానికన్నా ముందు కూడా 83లో ఇందిరాగాంధీ హయాంలోనే ఎలక్షన్ కమిషన్ ఒక నోట్ ఇష్యూ చేశారు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉండాలని చెప్పి కాన్సెప్ట్ నోట్ ఒకటి తయారు చేసి పంపించారు వాళ్ళు. కానీ దాన్ని ఎవరు సీరియస్గా తీసుకోలేదు. మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దీని గురించి ఒక ప్రస్తావన తీసుకొచ్చారు, వై నాట్ హ్యావ్ ఎలక్షన్స్ టుగెదర్, అన్ని ఎలక్షన్స్ అంటే లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకటేసారి జరగాలి అన్ని స్టేట్స్లో. ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే మహేష్, ఇది మోదీ గారు చెప్పారు కదా, సో న్యాచురల్లీ దాన్ని వ్యతిరేకించాలి, కాంగ్రెస్ చేశారు అది. సో మోదీ గారు తర్వాత ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన మళ్ళీ డిబేట్ మొదలుపెట్టి, ఇప్పుడు ఆయన చేయాలి కదా, మన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఇంకా మన్మోహన్ సింగ్ గారు చెప్పారు, కానీ ఇప్పుడు యు ఆర్ ద ప్రైమ్ మినిస్టర్, యూ హ్యావ్ టు డూ ఇట్ యువర్ సెల్ఫ్, మీరు ఇంకో మీద తోసేయలేరు దీన్ని. ఇది జరిగిందన్నమాట. సో మోదీ గారు వచ్చినప్పుడు 2014 నుంచి దీని వర్క్ స్టార్ట్ అయింది.
దీని గురించి డిస్కషన్ స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు రీసెంట్లీ ఒక సంవత్సరం ముందు 2 సంవత్సరాల ముందు దీన్ని ఒక పార్లమెంట్లో ఒక బిల్గా తీసుకొచ్చారు. ఓకే, 1 నేషన్ 1 ఎలక్షన్. రామ్నాథ్ కోవింద్ కమిషన్ ఒకటి ఉండే, మీకు గుర్తుండే, ఫార్మర్ ప్రెసిడెంట్, అవును సార్, ఆయన అపాయింట్ చేశారు ఒక కమిటీ. వాళ్ళు దేశం అంతా తిరిగారు, అన్ని స్టేట్స్కి వెళ్ళారు, అంతా ముఖ్యమంత్రిని కలిశారు, ఆపోజిషన్ లీడర్స్ని కలిశారు, మీ ఒపీనియన్ ఏంటని కనుక్కున్నారనమాట. సో దాని తర్వాత మీరు చూసారు ఏంటంటే రామ్నాథ్ కోవింద్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని పార్లమెంట్లో బిల్గా తీసుకొచ్చి బీజేపీ ప్రెజెంట్ చేశారు. బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ప్రెజెంట్ చేస్తున్నారు. దాన్ని జేపీసీకి పంపించారు. ఓకే, జాయింట్ పార్లమెంటరీ కమిటీ, 33 మంది ఉన్నారు, దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. ఇప్పుడు ఆ కమిటీ ఇప్పుడు ఫైనల్ స్టేజెస్కి వస్తున్నారు హియరింగ్కి. వాళ్ళ సజెషన్స్ చాలా మందిని పిలిచారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏం చేస్తారు, వాళ్ళ నడిమిట్లో డిస్కషన్ ఉంటుంది. అది కాకుండా బయట నుంచి ఎక్స్పర్ట్స్ పిలిపిస్తారు. సో రైట్ ఫ్రమ్ గీతా గోపీనాథ్ ఆఫ్ IMF, వరల్డ్ బ్యాంక్ టు నందన్ నీలకేని, మోహన్ దాస్ పాయ్, అభిషేక్ మను సింఘ్వి, అన్ని షేడ్స్ ఆఫ్ ఒపీనియన్ పిలిచారనమాట. హరీష్ సాల్వే, వీళ్ళందరిని పిలిచి మీ ఒపీనియన్ ఏంటి, ఇది ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి మీరు అందరూ ఆల్మోస్ట్ ఎవ్రీబడి సెడ్ ఎస్ వీ షుడ్ హ్యావ్ ఇట్. దాని కారణాలు చాలా క్లియర్. ఒకటి ఖర్చు, మీరు అడిగారు చూడండి, ఎలక్షన్ కమిషన్కి డబ్బులు ఎవరు ఇస్తారు, దే ఆర్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. కాన్స్టిట్యూషనల్ బాడీ చాలా ఉన్నాయి మన దేశంలో. జడ్జెస్ ఉన్నారు సుప్రీంకోర్టు, వాళ్ళ జీతాలు కూడా మన ట్యాక్స్ నుంచి వెళ్తుంది. ఇంకా మీరు CAG తీసుకోండి, కాన్స్టిట్యూషనల్ బాడీ, అదే వాళ్ళు ఉన్నారు అకౌంటబుల్, వాళ్ళు CAG చేస్తారు, ఆడిట్ వాళ్ళకు ఉంటుంది. ఇట్లాంటి అన్ని ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మన జీతమే మనం పే చేసిన ట్యాక్సెస్ వెళ్తుంది. దాంట్లో ఇప్పుడు తప్పేం లేదు. కానీ ఎలక్షన్ కమిషన్కి జోకింగ్లీ మనం ఒక మాట చెప్పొచ్చు, వాళ్ళకి యాక్చువల్లీ వాళ్ళ రెవెన్యూ స్ట్రీమ్ ఒకటి ఉంది, క్యాండిడేట్ డిపాజిట్. ఓకే, ఒక కాన్స్టిట్యున్సీలో 20 మంది క్యాండిడేట్ ఉన్నారు చూడండి, నాకు ఎగ్జాక్ట్ డిపాజిట్ అమౌంట్ తెలియదు కానీ క్యాండిడేట్ డిపాజిట్ పోతాయి, డిపాజిట్ గల్లంత అయిందని చెప్తారు చూడండి. అట్లా 20 క్యాండిడేట్ గల్లంత అయితే ఎంత డబ్బులు వస్తుంది వాళ్ళకి, 543 కాన్స్టిట్యున్సీలు ఎంత డబ్బులు వస్తుంది. దాని తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ ఉంటుంది, అక్కడ ఇంకా పండుగ. ఓకే, ఉత్తరప్రదేశ్లో 430 సీట్లు ఉన్నాయి, ఆలోచించండి. దాంట్లో మినిమం ఒక కాన్స్టిట్యున్సీ 10 మంది డిపాజిట్ పోతుంది. అది రెవెన్యూ ఎక్కడ వెళ్తుందో తెలియదు కానీ అది ఎలక్షన్ కమిషన్కి వెళ్తుందా లేకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అకౌంట్లో వెళ్ళి పడుతుందో తెలియదు. దట్స్ అ బిగ్ బిజినెస్ యాక్చువల్లీ, మంచి బిజినెస్ అది. కానీ ఖర్చులు కూడా అంతే కదా. ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ చేస్తారు ఈవీఎంలు, ఆ ఈవీఎం తయారు చేస్తున్న కంపెనీలు గవర్నమెంట్ కంపెనీలు ఉంటాయి మోస్ట్లీ, BEL కానీ అట్లాంటి, ముందు ECIL కూడా చేస్తుండే, ఇప్పుడు చేస్తున్నారు లేదో తెలియదు నాకు. వీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అది కాకుండా ఈ ఎలక్షన్ ఒఫీషియల్స్, అక్కడ ఇంకో పాయింట్, ఎందుకు ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ రావాలని చెప్తున్నారు. ఒకటి, అన్ని ప్లేసెస్లో ఒకటేసారి ఎలక్షన్ జరుగుతుంది. అంటే ఒక రోజు కాదు, నేను దీని ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. కొన్ని గ్యాప్స్ ఉంటుంది, 2 నెలలు పడుతుంది యూజువల్లీ. ఏప్రిల్లో మొదలైతే మే 1st వీక్ దాకా ఈ ఎలక్షన్ నడుస్తూనే ఉంటుంది అనమాట. సో మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఒకటి, ఎవరిని వాడుతారు మీరు ఎలక్షన్ ప్రాసెస్లో, టీచర్లు. ఎగ్జాక్ట్లీ సార్, దే ఆర్ ద మెయిన్ థింగ్. ఫస్ట్ వాళ్ళని మీరు ఇంటింటికి పంపిస్తారు, వెళ్ళి ఎలక్షన్ రోల్ చెక్ చేయండి రా అని చెప్పి. అంటే ఒక స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో ఒక 30 మంది టీచర్లు ఉన్నారంటే 5 మందిని ఈ పని మీద పంపిస్తారు. 5 మంది చదువు ఎవరు చెప్తారు పిల్లలకి, ఎవరు లేరు. టీచర్లు ఒక నెల పాటు దాని వెనక తిరిగితే ఒక నెల పాటు స్కూల్ ఉండదు వాళ్ళకి, పిల్లలకి క్లాస్ ఉండదు. ఇంకెవరో సబ్స్టిట్యూట్ టీచర్ పెడతారు కానీ అంత ఎఫెక్టివ్గా ఉండదు. దాని తర్వాత టీచర్ని ఎలక్షన్ డ్యూటీకి పంపిస్తారు. అంటే మీరు ఈవీఎంలు కలెక్ట్ చేసుకోండి, ఈవీఎం కలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని తీసుకొచ్చి టెస్ట్ చేసి మీరు బూత్కి వెళ్ళి కూర్చొని మళ్ళీ అది అంత ఓటింగ్ అంతా అయినాక దాన్ని డిపాజిట్, అంటే అక్కడే 3-4 రోజులు పోతాయి. దాని తర్వాత కౌంటింగ్ రోజు మళ్ళీ వాడుకుంటారు వీళ్ళు. టెక్నికలీ ఒక 2 నెలల పాటు ఈ టీచర్లు ఉండరు. ఆలోచించండి, అది ఒక లోక్సభకే, మళ్ళీ అసెంబ్లీకి అది రిపీట్, మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ అది రిపీట్, పంచాయత్ పోల్ మళ్ళీ రిపీట్. సో టీచర్లు ఒక 5-6 నెలలు టెక్నికలీ స్పీకింగ్ వాళ్ళు ఉండరు ఒక 2-3 సంవత్సరాల్లో. ఎందుకంటే మన దేశంలో ఎలక్షన్ ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. పంచాయతీ అయిపోతే మున్సిపల్ అయిపోతే అసెంబ్లీ అయిపోతే లోక్సభ, దాంట్లో బై ఎలక్షన్లు అన్నీ ఉంటాయి. ఈ ప్రాబ్లం ఏమొస్తుందంటే మహేష్, ఈ ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ అని ఒకటి ఉంటుంది సార్. అంటే ఆ టైంలో మీరు గవర్నమెంట్ స్కీమ్లు అనౌన్స్ చేయకూడదు, కొత్త స్కీమ్లు ఏమి అనౌన్స్ చేయకూడదు. పాత స్కీమ్లు నడిపించుకోవచ్చు కానీ కొత్త స్కీమ్లు అనౌన్స్ చేయకూడదు, కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయకూడదు. బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ పెడతారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే అక్కడ ఆకర్షించడానికి డబ్బులు పంచి పెడతారని చెప్పి ఒక అలిగేషన్ ఉంటుంది. సో గవర్నమెంట్ ఆపేస్తారు. సో ఈ ప్రాబ్లం ఎట్లా అడ్డుకుంటారు మీరు? ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు డెవలప్మెంట్ జరగట్లేదు, ఎలక్షన్ ఉంటే ఒక 3 నెలలు అన్నీ ఆగిపోతుంది పని. ఒక 4 ఎలక్షన్ ఉంటే 4 ఎలక్షన్కి అదే మోడ్ ఆఫ్ కాండక్ట్, మళ్ళీ ఖర్చులు ఏం లేవు, గవర్నమెంట్ డిసిషన్ తీసుకోలేరు. సో ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ ఏమవుతుందంటే ఒకటేసారి అయిపోతుంది అన్నీ. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రపోజల్ ఎట్లా ఉందంటే ఫస్ట్ లోక్సభ అండ్ అసెంబ్లీ ఎలక్షన్ ఒకటేసారి చేయాలి.
ఓకే, ఒక రోజు కాదు, ఒకటేసారి చేయాలి. అంటే ఒక 2 నెలలైనా పడుతుంది లోక్సభ ఎలక్షన్ ఫినిష్ చేయాలి. నేను చెప్పాను దీనికన్నా ముందు కూడా. అసెంబ్లీ కూడా కొన్ని స్ప్లిట్ చేశారు కొన్ని స్టేట్స్లో. వెస్ట్ బెంగాల్లో మనం 2 ఫేజ్లో జరిగింది సార్. ఓకే, బీహార్లో 4 ఫేజ్లో జరిగింది. దీని తర్వాత ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్న 1 నేషన్ 1 ఎలక్షన్ ప్రపోజల్లో, బిల్లో వితిన్ 100 days 100 రోజుల లోపల మీరు పంచాయత్ అండ్ మున్సిపల్ ఎలక్షన్ కూడా చేసేసేయాలి. అంటే వితిన్ ఎ మ్యాటర్ ఆఫ్ 3 months 4 months అన్నీ అయిపోతుంది. ఏది లోక్సభ, అసెంబ్లీ అన్నీ ఫినిష్ అయిపోతుంది. దాని తర్వాత మీరు డూ గవర్నెన్స్. మళ్ళీ ఎలక్షన్ కాదు, ఇంకోటి గవర్నెన్స్ నడిపియండి. దేనికైతే ఎన్నుకోబడ్డారో అది చేయండి. లేకుంటే ఏమంటారు వాళ్ళు, మేము ఏం చేయలేం సార్, అక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చింది, ఇప్పుడు మీరు రోడ్ అడుగుతున్నారు, డ్రైనేజ్ అడుగుతున్నారు, పైపులు ఏమంటున్నారు, మేమెట్లా వేస్తాం, మాకు ఖర్చు చేస్తే మాకు ఎలక్షన్ కమిషన్ మమ్మల్ని తిడతారు, వాళ్ళు పిలిచి వార్నింగ్ ఇస్తారు, వార్నింగ్ లెటర్ ఇస్తారు. ఇది వాళ్ళకి భయం ఉందన్నమాట. ఇప్పుడు ఎక్స్క్యూజ్ లేదు. ఆ 3, 4, 5 నెలలు పక్కన పెడితే మిగతా టైం మీరు 4 సంవత్సరాలు యూ స్టార్ట్ గవర్నింగ్ ద కంట్రీ, అడ్మినిస్ట్రేటింగ్ ద కంట్రీ. ఇది కాన్సెప్ట్. సో ఇక్కడి నుంచే మొదలైంది. సో బేసికలీ ఇప్పుడు ఎట్లా చేయొచ్చు, ఇది అదొక పెద్ద ప్రశ్న. ఎప్పుడు కట్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ 2029 ఎలక్షన్ వస్తుంది సార్. ఓకే, May 31 లోపల లోక్సభని కాన్స్టిట్యూట్ చేయాలి. సో అన్ని అసెంబ్లీ ఎలక్షన్స్ ఏప్రిల్, మేలో ఫినిష్ అయిపోవాలి. ఏప్రిల్ నుంచి మే 2nd week దాకా. ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఎలక్షన్, కేరళ ఎలక్షన్ మొన్ననే జరిగింది, తమిళనాడు మొన్న జరిగింది, వెస్ట్ బెంగాల్ జరిగింది, అస్సాం జరిగింది. ఇప్పుడు వాళ్ళని అంటారు 2029లో మీ టెన్యూర్ ఫినిష్డ్, విచ్ ఇస్ జస్ట్ 3 years. వాళ్ళు ఏడుస్తారు, మమ్మల్ని 5 సంవత్సరాలకి ఎన్నుకున్నారు, మీరు ఎట్లా చేస్తారు అట్లా 3 సంవత్సరాలు, మేము ఉండాలి కదా, మాకు 5 సంవత్సరాలు టైం ఇచ్చారు. అది తో దానికి కావాల్సిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకురావాల్సి వస్తుంది. ఏంటి, అందరిది టెన్యూర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్షన్ 2029 ఏప్రిల్ ఎలక్షన్ ఉంది అనుకోండి, ఒక అసెంబ్లీ దానికన్నా 6 నెలల తర్వాతనే డిజాల్వ్ అవుతుంది. వాళ్ళ టెన్యూర్ డిసెంబర్ దాకా ఉంది, 2029 డిసెంబర్ దాకా ఉంది. కొన్ని అసెంబ్లీసు 2029 జనవరిలో అయిపోతుంది. సో మీరేం చేస్తారు? సో 2029 జనవరి విల్ కమ్ ఇన్ మే ఓన్లీ, మే ఎలక్షన్తో వచ్చేస్తుంది ఒకటేసారి. అక్కడ టెన్యూర్ కాలేదు ఇంకా. ఈ చట్టంలో ఏం చెప్తున్నారంటే అది ప్రెసిడెంట్స్ రూల్ పెట్టేసేయండి. ఇక్కడ కూడా ప్రెసిడెంట్స్ రూల్ పెట్టేసేయాలి. కానీ ఆ డిజాల్వ్ చేయడానికి వెళ్తే ఆ ముఖ్యమంత్రి అంటాడు, నేను ఎందుకు రాజీనామా చేయాలి, నేను చేయను. ఆబ్వియస్లీ విజయ్ని తీసుకుందాం సార్, చేయడు. సో బీజేపీ ఏం స్ట్రాటజీ తీసుకొచ్చారంటే, బీజేపీ డిసైడ్ చేశారని ఇవాళ న్యూస్ కూడా వచ్చింది. ఇప్పుడు మనం మాట్లాడితే కదా గంటన్నర ముందు న్యూస్ వచ్చింది దట్ బీజేపీ పరిపాలిస్తున్న స్టేట్ అసెంబ్లీస్ అండ్ యూనియన్ టెరిటరీస్ అండ్ బీజేపీ అండ్ వాళ్ళ ఎన్డీఏ allies లైక్ చంద్రబాబు నాయుడు ఇలా ఈస్ 22 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ బీజేపీ ఎన్డీఎస్ వాళ్ళ దాంట్లో ఖాతాలో ఉంది. ఇప్పుడు ఏం డిసైడ్ చేశారంటే 2029కి ఈ అందరూ వాళ్ళ అసెంబ్లీ డిజాల్వ్ చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు ఆటోమేటిక్ డిజాల్వ్ అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళ లాస్ట్ టైం లోక్సభతో నడిచింది. మిగతా దాంట్లో ఇంక్లూడింగ్ ఉత్తరప్రదేశ్ 2.5 సంవత్సరాల తర్వాత యోగి ఆదిత్యనాథ్ ఒక క్యాబినెట్ మీటింగ్ పిలిచి రికమెండ్ టు ద గవర్నర్ దట్ అసెంబ్లీ మే బి డిజాల్వ్డ్. అందులో బెంగాల్ కూడా ఉందా సార్? బెంగాల్లో అందరూ చేయాల్సి వస్తుంది, వెస్ట్ బెంగాల్ కూడా అందరూ కూడా చేయాల్సి వస్తుంది. కొంచెం హార్డ్ బర్న్ ఉంటుంది. అరే మొన్న 5 సంవత్సరాలకి ఎన్నుకున్నా, మళ్ళీ ఎలక్షన్కి ఖర్చులు పెట్టాలన్నా, మళ్ళీ డబ్బులు పెట్టాలన్నా ఎలక్షన్కి, నేను 5 సంవత్సరాలు సంపాదించుకోవాలండి, ఇప్పుడు దాకా సంపాదించుకోలేదు నేను అదని చెప్పేసి ఇది ఉంటుంది. ఎవరు సార్, ఏ పార్టీ గురించి? అందరూ పెన్షన్, నాకు పెన్షన్ ఫుల్ టర్మ్ ఉంటేనే పెన్షన్ వస్తుంది, ఫుల్ టర్మ్ లేదు పెన్షన్ ఎట్లా వస్తుంది? సో దానికి కావాలంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకురావాల్సి వస్తుంది అనమాట. అది కాకుండా చరిత్రలో యాక్సిడెంటల్గా ఎన్నుకోబడ్డా, ఫోర్స్ఫుల్ గా ఎన్నుకోబడ్డా, బై ఎలక్షన్ త్రూ ఎన్నుకోబడ్డా 5 ఏళ్ళు అక్కడ కూర్చోవడం అనేది లైక్ యూనో ఆ ఫీల్ వేరు కదా, టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అది. ఇది ఇప్పుడు అది ఆగిపోయింది. ఓకే, సో ఏం చేస్తారు అందరూ ఇప్పుడు ఈ 22 రాష్ట్రాలు, మన దగ్గర 28 టోటల్ ఐ థింక్. సో 28కి మనం తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ 6 రాష్ట్రాలు. తెలంగాణ, కేరళ, కర్ణాటక, జార్ఖండ్, we count తెలంగాణ ఫస్ట్. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ 6 రాష్ట్రాలు ఆర్ విత్ కాంగ్రెస్ అండ్ దర్ allies, ఇండియా allies. సో 28, I was right. ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు రారు, మేము మాకు ఎలక్షన్ వద్దంటాడు. ఎలక్షన్ కమిషన్ ఏం చేయవచ్చు అంటే ఈ చట్టం తీసుకొస్తే కొత్తది, ఈ డీలిమిటేషన్ బిల్ పాస్ అయితే దెన్ అందరికీ
అదే డిజాల్వ్ చేయాల్సింది. దే డోంట్ Automatically. ఆటోమేటికలీ. ఓకే, ఎలక్షన్ కమిషన్ ఇంకోటి కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ న్యాచురల్లీ 6 నెలల ముందు అరౌండ్ డిసెంబర్ దే విల్ హావ్ టు డిజాల్వ్, ఎలక్షన్ చేయాల్సిందే. వాళ్ళు పొడిగించుకోవచ్చు దాన్ని కావాలంటే. ఎట్లయినా లోక్సభ ఎలక్షన్ వస్తుంది కదా, దాంతోపాటు చేద్దామని చెప్పి. కానీ రేవంత్ రెడ్డి గొడవ చేస్తారు. ఎందుకు అప్పుడు దాకా నేను ఎందుకు వెయిట్ చేయాలి, నాకు ఎలక్షన్ ఇప్పుడే కావాలి. ప్రాబ్లం ఏంటంటే నార్మల్గా ఒక హ్యూమన్ బీయింగ్ ఒక ఈవీఎం ప్రెస్ చేయడానికి వెళ్తే, ఎలక్షన్ వేయడానికి, ఓటు వేయడానికి వెళ్తే ఒక ఈవీఎం ఉంటుంది. మీరు వెళ్తారు, ఆ క్యాండిడేట్ లిస్ట్ చూస్తారా, ఈవీఎంలో బటన్ ప్రెస్ చేస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, 1 నేషన్ 1 ఎలక్షన్లో ఇక్కడ ఒక ఈవీఎం ఉంటుంది, ఇక్కడ ఒక ఈవీఎం ఉంటుంది. ఇది స్టేట్, ఇది సెంట్రల్. సో వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈవెన్ ద మోస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇది స్టేట్ కాదు, సెంట్రల్ కాదు, ఇక్కడ అది ఇది అని చెప్పి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒక సేమ్ బటన్ దొక్కుతారు. అసలు మనకి ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంటాం. ఇది ఇక్కడ కమలం గుర్తు, ఇక్కడ కమలం గుర్తు, ఇక్కడ చేయి గుర్తు, ఇక్కడ చేయి గుర్తు, ఇదే జరుగుతుంది. ఓకే, టెండెన్సీ ఇస్ లైక్ దట్. ఎట్ ది సేమ్ టైం హస్తం గుర్తు కూడా పడచ్చు సార్, కార్ కూడా పడచ్చు, ఫ్యాన్ కూడా పడచ్చు. దానికోసం కార్ పడలేదని చెప్పి కేసీఆర్ మార్చాడు. ఓకే, అదే కదా. ఇప్పుడు 8 సీట్లు బీజేపీ గెలిచారు అసెంబ్లీ ఎలక్షన్ లో. 6 నెలల ముందు జరిగింది ఎలక్షన్. దాని 6 నెలల తర్వాత లోక్సభ జరిగినప్పుడు మళ్ళీ 8 సీట్లు గెలిచారు బీజేపీ. ఇక్కడ 8 సీట్లు గెలిస్తే అసెంబ్లీలో మీకు టెక్నికలీ ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో, లోక్సభ సెగ్మెంట్లో 6 సీట్లు ఉంటాయి అసెంబ్లీలో. వాళ్ళకు 1 సీటు లేకుంటే 2 సీట్లు రావచ్చు మాక్సిమం బీజేపీకి, అంతే రావాలి యాజ్ పర్ వాళ్ళు గెలిచిన దాని ప్రకారం అసెంబ్లీలో. కానీ వాళ్ళకి 8 వచ్చినాయి. 8 × 6 = 48. అంటే వాళ్ళకి అసెంబ్లీ ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్ ఒకటేసారి చేస్తే 48 రావచ్చా? బహుశా వచ్చేస్తుండే వాళ్ళకి, చెప్పలేము. లేకుంటే 20 అయినా వస్తుండే వాళ్ళకి, కానీ తక్కువ రాదు. లోక్సభ తగ్గిపోతుండేనా, అది కూడా ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ అన్ప్రెడిక్టబుల్గా ఉంది. సో వాట్ హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తారు, అదే జరుగుతుంది యూజువల్లీ. ఇక్కడ వేసిన వాళ్ళు ఇక్కడ కూడా ఇస్తారు. అది భయపడ్డే కేసీఆర్ దాన్ని ప్రీపోన్ చేసుకున్నాడు ఎలక్షన్. కానీ దాన్ని ఓడిపోయాడు. దానికన్నా ముందుసారి చేసి గెలిచిండు, కానీ ఈసారి ఓడిపోయాడు. ఇది వీళ్ళ మన కంట్రీలో ఖర్చులు తక్కువ చేయాలంటే ద ఫస్ట్ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు హ్యావ్ 1 నేషన్ 1 ఎలక్షన్. దాంట్లో మీకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, మిగతా ఫైనాన్షియల్ క్రంచ్ ఏం ఉండదు. అండ్ యూ కెన్ సేవ్ మ్యాన్ పవర్. టీచర్ వాళ్ళ పిల్లల చదువు కరెక్ట్గా చెప్పొచ్చు ఆ టైంకి. సెక్యూరిటీ ఫోర్సెస్ మీరు అక్కడ మూవ్ చేయకుండా మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే 2 నెలల్లో సెక్యూరిటీ ఫోర్సెస్ని ఫ్రీ చేయొచ్చు మీరు. అది మీ సిఆర్పిఎఫ్ని తెచ్చుకుంటారో, బిఎస్ఎఫ్ని తెచ్చుకుంటారో, ఎవరిని తెచ్చుకున్నా కానీ. కానీ ఇప్పుడు దీని గురించి లోక్సభలో బిల్ పాస్ చేయాలంటే యూ నీడ్ a 2/3 మెజారిటీ. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.